ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే. మళ్ళీ ఒకసారి చూద్దాం. వైకాం సత్యాగ్రహ అనేది మనకి కేరళలో స్టార్ట్ అయింది. ఇది దేంతో అసోసియేట్ అయింది అని క్వెషన్ అడిగారు. ఇది మనకి రెండో ఆప్షన్ అవుతుంది, టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్. సో వైకాం సత్యాగ్రహ అనేది మనకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఆలయ ప్రవేశ ఉద్యమం అనమాట. మనకి సోర్స్ వచ్చి స్పెక్ట్రమ్ బుక్లో నీట్గా టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని హెడ్డింగ్ పెట్టి దాంట్లో టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ అన్నీ డిస్కస్ చేస్తారు. మనకి ఈ వైకాం సత్యాగ్రహ అనేది కేపీ కేశవ్ గారు లీడ్ చేస్తారు 1924లో. హిందూ టెంపుల్స్ని అన్టచబుల్స్కి ఓపెన్ చేయాలి అని చెప్పి కేరళలో దీన్ని స్టార్ట్ చేస్తారనమాట. సో దీంతోపాటు ఇంకా కూడా టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఒకసారి చూసుకోండి. శ్రీ రాజగోపాలాచారి గారి మద్రాసులో 1938లో కూడా మనకి ఏం చేస్తారంటే టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అలౌ చేస్తారనమాట హరిజనులకి. సో ట్రావెన్కోర్లో మహారాజా ఆఫ్ ట్రావెన్కోర్ కూడా నవంబర్ 12, 1936లో ఆల్ గవర్నమెంట్ కంట్రోల్ టెంపుల్స్కి ఆల్ హిందూస్ అందరికీ అలౌ చేస్తున్నట్టు మనకి ప్రొక్లెయిమ్ చేస్తారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఈ టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ వల్లే సాధ్యమైందనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి ఇది టాపిక్ వచ్చి సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ 19th and 20th century. 1924లో జరిగింది కదా, 20th centuryలో మనకి ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. సో మనకి సోర్సెస్ వచ్చి స్పెక్ట్రము. మనకి మొత్తం హిస్టరీ మొత్తం ఈ సోర్సెస్ నుంచి మనకి కవర్ అయిపోతాయి. ఎన్సీఆర్టీ ఇంకా ఎక్కువ అయితే మనకి స్పెక్ట్రము మోడర్న్ ఇండియాకి. లేదు సమ్మరీస్, టేబుల్స్ అట్లాంటివి ఇస్తుంటే లూసెంట్ జర్నల్ అనేది బుక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.